పేరు వచ్చేసి ఎండి అర్ఫాత్. ఏమి ప్రాపర్ వచ్చేసి గద్వాల్. ఇక్కడ మా పేరు వచ్చేసి మన పేరు కూడా కదా టైకోండో, కరాటే, కుంఫు అలాంటివి మనకు వచ్చేసి రాయగర్. ఇంకొక అలాంటి ఇండియా ఒలింపిక్స్లో మాది ఇక్కడ ఉంది, ఒలింపిక్లో ఉంది. ఇక్కడ ఒలింపిక్ అంటే ఏం చేస్తాను చాలా చాలా వాల్యుబుల్ అంటే ఇప్పుడు ఆడుకోవాలన్నా పోలీసుకు వెళ్ళాలా ఉండాలి ఎవరికైనా ఉందా? ఇప్పుడు ఆర్మీకి వెళ్ళాలంటే అప్పుడు మా సర్టిఫికేట్ చూపించింది 25% మార్క్స్ జాబ్ రిటర్న్ వస్తుంది. సర్టిఫికేట్ వల్ల వస్తుంది. మీరు కష్టపడి బాగా టోర్నమెంట్లో పోయి పార్టిసిపేట్ చేసి మీ పేరు తీసుకురావాలి. ప్లేస్లో పేరున్నారు మిమ్మల్ని చూసి 5 మంది నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవాలి. నేర్చుకొని చెప్పుకోవాలంటే భయపడి పారిపోయి నిలబడి ఫైట్ చేయాలి. నిలబడి ఫైట్ చేయాలి. అలాంటిది మీలో రావాలి. సరేనా? కరాటే అంటే 2 చేతులు 2 కాళ్ళు మాత్రమే. ఏది 2 కాళ్ళు మాత్రమే. దానికి ఏమంటారు? కరాటే. అంటే మనకి ఎలాంటి వెపన్స్ అవసరం లేదు. ఏది ఎలాంటి వెపన్స్ అవసరం లేదు. మా వెపన్స్ అంటే ఇప్పుడు నచ్చగలం. ఇప్పుడు కట్టి అయితే దొంగ పెట్టుకోలేదు కదా, తర్వాత వచ్చేసి ఇలాంటి వస్తువులు వేసి ఇలాంటి వస్తువులు అలాంటి టైంలో ఇంగ్లీష్ రాకున్నప్పుడు దూరమైనప్పుడు 2 సార్లు 2 సైట్లు మాత్రమే యూజ్ వస్తుంది. సరేనా? అది దానికి కరాటే అంటే. ఎందుకంటే చాలామంది మాటలు ఎక్కువ చేసి చూపించారు వెళ్తారు. కరాటే అంటే ఏమనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అర్థమైందా? తెలుసుకొని నేర్చుకుంటే బాగుంటుంది. అందుకోసం కరాటే అనేది ఏమన్నా ఫస్ట్ తప్పదు. ఓకే, చిన్న డెమో చూపిస్తాను. ఓకే. ఎవరైనా వ్యక్తి మీ అటాక్ చేసినప్పుడు చదివి పట్టుకోపోయి గుర్తున్నారు. అలాంటి టైంలో మీరు ఏం చేస్తారు? పోతారా? మీరేం చేస్తారు? గుర్తుతారు. ఇంతేనా చేసేది? ఇంతే కదా చేసేది. మళ్ళీ ఆయన మళ్ళీ మీరు ఆలోచిస్తారు. కరెక్టా లేదా? అలాంటి టైంలో ఎవరైనా కలిసినా క్లాప్స్. ఓకే, చేయబట్టు చేయబట్టు. వెరీ గుడ్. బాగా గట్టి పట్టు. చూద్దు సరేనా? ఇలా పట్టుకున్నప్పుడు మనము ఈజీగా ప్రాసెస్. సరేనా? మన లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, రైట్ హ్యాండ్ ఫింగర్స్ ఉన్నాయి కదా, క్యాచ్ చేసుకోండి. ఉంది కదా, ఇట్లా క్యాచ్ చేసుకోండి. ఈ క్యాచ్ ఉందా? అదే నాకు క్యాచ్ చేస్తావు. చేసినావా? చేసినట్టు చేస్తావా?
అర్థమైనా గుంజుకుపోతుంటాం కదా ఈజీ మూమెంట్ ఇంకెవరైనా యూజ్ చేస్తారా ఎవరు కావాలి ఇంకా రెండు పాటుగా నాకు టైం లేదు కదా వెళ్ళాలి సార్ నేను జస్ట్ తిన్నాను మీరే చెప్పకుండా లేవాలని అట్లా ఉండాలని హ్యాండ్ క్యాచ్ చేసుకుంటా కూడా గట్టిగా పెట్టుకో ఓకేనా ఎవరన్నా సార్ మీరేనా ఏం లేదు రండి నేనేం వరుణ్ సైడ్ వరుణ్ ఓకేనా సార్ పవర్ ఎక్కువ ఉంది కదా నువ్వు కూడా కొంచెం పవర్ పెంచాలి ఏం లేదు జస్ట్ ఉంది కదా పుష్ గట్టి పట్టుకున్నాను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను సార్ నమ్ముతలేరు ఏం మిస్ అయిందని గట్టిగా పడ కొంచెం ఇది ఎప్పుడైనా కానీ బిజినెస్లో పవర్ ఉండదు జస్ట్ ఇట్లా పట్టుకోవాలి క్యాష్ మనం చేసేది ఇది గుంజేది కాదు ఇది పట్టుకున్నారు కదా జస్ట్ ఏం లేదు నాకు చేయగలుగుతున్నాను గట్టి పట్టుకోండి పట్టుకోండి అంతేనా ఓకేనా సరే ఇలా అటాక్ చేసినప్పుడు మనము వాళ్ళ కొట్టేది చేసేది అవసరమే లేదు ఆయన మొత్తం నేను కంట్రోల్ చేస్తాను చూడండి ఒకసారి నేను కాదు ఇదే చేస్తావు నీకు క్యాచ్ ఓకేనా సింపుల్ గట్టి పట్టుకో ఓకే ఏం లేవు 3 ఫింగర్స్గా కంట్రోల్ చేసి 3 ఫింగర్స్గా కంట్రోల్ చేసి క్యాచ్ ఈజీ ప్రాసెస్ ఓకేనా సార్ ఎవరైనా వస్తారా వన్ ఇయర్ ఫీజు చేయాలి నాకు అడగండి ఓకేనా ఈజీ వచ్చేసిందా నలుగురా చూడండి ఆయన సార్ మీద జాలి పడుతున్నాడు నేను ఈయన మీద జాలి పడను కట్టి ఓకే హెల్ప్ మీ దగ్గర కొట్టచ్చు ఇప్పుడు ఆయన చూడండి మొత్తం నా కంట్రోల్లో ఉన్నాడు కుషు లేవు కుషు చూస్తున్నారా కొన్నారు ఒక్కరు క్యాచ్ చేస్తారు ఇక్కడ కొన్నారు రెండు క్యాచింగ్ ఓపెన్ చేస్తారు కొట్టేది అవసరం లేదు ఎప్పుడైనా కానీ ముందల వ్యక్తికి మనం కంట్రోల్ చేయాలి అపోజిట్ కొట్టే అవసరమే లేదు క్యాచ్ చేస్తారా ఈయన నేను కొడతా ఆయన నాకు కొడతాడు కొట్టారా ఈయన దగ్గర కొట్టే ఆయన ఫిజికల్ గ్రాండ్ కొట్టాడు అవసరమా ఈయన మొత్తం నేను కంట్రోల్ చేస్తే చూడండి క్యాచ్ చేస్తారా సింపుల్ రెండు చేసి వెయిట్ ఇప్పుడు నేను అప్ చేస్తే కొట్టాను అప్ చేస్తే కొట్టాను ఇక్కడ లేదు కదా పవరు మళ్ళీ క్యాచ్ సింపుల్
ఓకే. తర్వాత వచ్చేసి ఇదే తర్వాత వచ్చేసి కాలర్ క్యాచ్ చేసేస్తారు బాగుంది, కానీ కొందరు కాలరే చేస్తారు క్యాచ్, రెండు కూడా క్యాచ్ చేస్తారు కూడా చేస్తారు కదా. ఒక్కటే ఫీవర్ దగ్గర కంట్రోల్ చేస్తుంది అన్న. కనపడుతుందా? కనపడుతుందా? క్యాచ్ ఓకే. గట్టి పడుకో, బ్యాగ్ పోతుంది. గట్టి పడుకో ఓకే. ఒకటే క్యాచ్ ఒక్కసారి ఇట్లా పెట్టుకుంటారు అందరూ. ఇలా గ్యాప్ ఉందా? అంతే గ్యాప్ ఉంటుంది. ఇంత గ్యాప్, ఈ గ్యాప్లో క్యాచ్ చేసుకోండి. ఇది మధ్యలో క్యాచ్ సింపుల్గా ఓకేనా. ఇంకా చూస్తారా? నా దగ్గర ఎన్ని ఉన్నాయి తెలుసా? నీటు ఉందండి. మళ్ళీ పిలవాలా? కొందరు ఇట్లా కొడతారు, అన్ని సెల్ఫీలు ఉంటుంది, కానీ తర్వాత ఓకేనా. ఇంకోటి లాస్ట్ 2-3 చూడండి. సరే సార్, నెక్ పట్టుకున్నారు, కాలర్ పట్టుకున్నారు, వరుణ్ ఎవరైనా వచ్చి పట్టుకుంటే అసలు లేదా? ఎట్లా ఇప్పించు, నార్మల్ ఇప్పించు, వాళ్ళు ఎట్లా ఇప్పిస్తారు అట్లా ఇప్పించు. అట్లేనా? క్యాచ్ కడిగా సింపుల్గా 2 కాళ్ళు పట్టు పట్టు చెత్తి పట్టు అన్నట్టు. కరాటే అంటే నాటే జోక్. కరాటే అంటే ఇది బ్యాక్ ప్రోగ్రాం కాదు, తీసుకోండి. కరాటే అంటే బోన్స్ పవర్ ఉండాలా, స్టామినా ఉండాలా, మసల్ పవర్ ఉండాలా, అర్థమైనా? చాలా ఇంపార్టెంట్ అన్ని. కానీ క్యాచ్ తీసుకోండి. ఇంతకుముందు ఏం చేస్తాడు? ఫస్ట్ తిరిగా చేస్తాడు కదా, సెకండ్ ఒకసారి తీసుకోండి. క్యాచ్ సింపుల్. ఎవరైనా ట్రై చేస్తారా? ఇద్దరు పోయి రండి. నైన్త్ 10th ఎవరు ఉంటే వాళ్ళు అనుకున్నా. ఇష్టపడుతున్నారు కదా, చూస్తారు. గణేష్ ఓకే. క్యాచ్ చేసుకోవడం అట్లా క్యాచ్ చేసుకుంటే ఇంకొక రకంగా ఇంప్రూవ్. అర్థం కదా? ఫస్ట్ అది చూపిస్తా, తర్వాత ఇది 2 చేతులు నాకు అందుకోసం భయపడుతుంది. రాని ఓకేనా. ఈ విధంగా క్యాచ్ చేసినప్పుడు ఎట్లా చూపించిన పెట్టడానికి లేవు లేవు చూడు. నాకు ఉన్నావా? రైట్ వేసుకో, లెఫ్ట్ వేసుకో, క్లోజ్ చేసుకుంటావా? ఇంకా సైడ్ క్లోజ్ చేసుకున్నావా? వరుణ్ ఎవరన్నా అంటున్నాడు. రైట్ లెగ్ సైడ్కి పెట్టండి, లెఫ్ట్ లెగ్ సైడ్కి పెట్టండి. ఇది హిప్ ఉంది కదా, ఇది లోపల వేసుకోవాలి. బెండ్ క్యాచ్ క్యాచ్ ఓకేనా. లెఫ్ట్ లెగ్ అవుట్, రైట్ లెగ్ అవుట్, లెఫ్ట్ సైడ్ అవుట్ చేసుకో. క్యాచ్. ఇవి ఎట్లా అంటే బట అన్న స్పాట్ చేసేది ఎట్లా, నేను లెఫ్ట్ పెట్టి, నేను రైట్ పెట్టి, నేను ఊగి చేస్తా కాదు. అంత చేసి ఆయన ఊగుంటాడా? కన్నులు మూసి తెరిచిన వరకు అటాక్ చేయాలి. ఇవి కన్నులు మూసి తెరిచే వరకు అటాక్ చేయాలి. అంతే స్పీడ్ ఉండాలి మనం.
ఇట్లా కళ్ళు మూసి 3-4 పంచెస్ కావాలి. అంత పాటు ఉండాలి పంచెస్. సరే ఇంకేమైనా తీస్తారా? దీనికి బాగా ఇంట్రెస్ట్ ఉంది, రానికి ఇంట్రెస్ట్ లేదు. సరే ఇప్పుడు వచ్చి సెల్ఫ్ డిఫెన్స్ చాలా ఉంది, తర్వాత మీకు కూడా లేదు అవుతుంది, నాకు కూడా దీనికి ఏమంటారు తెలుసా? గటాస్ అంటారు. ఏమి సెవెంత్ కథనే స్టార్ట్. అలా పిల్లేడు కొంచెం డల్ చేస్తే చేయవచ్చు. క్లాస్ చేస్తే ఆయన మోటివేషన్ వస్తుంది, ఇంకా పవర్ పెరుగుతుంది. వెరీ గుడ్. అప్ టెన్త్ కథనే స్టార్ట్. One, two.